ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఈరోజు ఒక జిహెచ్ఎంసీలో సుమారు 50-60 వేల ఓట్లతోటి ఒక కార్పొరేటర్ గెలిస్తే వాళ్ళని ఒక వార్డు మెంబర్ కన్నా కూడా హీనంగా చూసే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉంది. మేము చూస్తూ ఉంటే మేము 5 సంవత్సరాలు కార్పొరేటర్గా చేసినాము. ఒక్క పని చేయడానికి కూడా ఒక స్వతంత్రం లేదు మాకు. అన్నిటికీ భయపడాల్సి ఉండేది. మీరు పార్టీలో ఉన్నారు, గమ్మున ఉండండి, మేము చూసుకుంటాము, మేము చేస్తామన్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కార్పొరేటర్లను పేరే తప్ప వాళ్ళకు స్వతంత్రం అనేది లేదు. ముఖ్యంగా షేర్లింగంపల్లి వ్యవస్థ చూస్తే మొత్తం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏది చేయాలన్నా ఎమ్మెల్యే గారే, ఏది నాలాలు పొంగినా నాలాలు చిన్న గల్లీలో చేసిన ఎమ్మెల్యే గారు రావాల్సింది తప్ప 50 ఓట్లతోటి 50,000 ఓట్లతోటి గెలిచిన కార్పొరేటర్కి ఈరోజు ఏ ఒక్క ఇది ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యంగా చూస్తే ఎమ్మెల్యే చేయాల్సిన పనులేంటి? ముఖ్యంగా ఒక షేర్లింగంపల్లిలో ఒక బడి తీసుకురావాలి, డిగ్రీ కాలేజ్ తీసుకురావాలి, అలాగే పెన్షన్స్ ఇప్పివ్వాలి, ఇలా డబల్ బెడ్రూమ్స్ ఇప్పించాలి. ఇలాంటివి ఏమి కూడా ఎమ్మెల్యేగా పని చేయకుండా మా ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు ఒక వార్డు మెంబర్ కన్నా హీనంగా ఈరోజు షేర్లింగంపల్లిలో భ్రష్టు పట్టిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే షేర్లింగంపల్లిని అగ్రగామిలో నిలబెడుతున్నా అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పేపర్లో ఇస్తున్నారు. కానీ అక్కడ చూస్తే ఏమీ ఉండదు. శిలాఫలకాల్లో ఆయన పేరు తాటికాయ అక్షరాలతో రాసుకోవడం తప్ప అక్కడ అభివృద్ధి లేనే లేదు అని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. మీ రాబోయే రోజుల్లో షేర్లింగంపల్లిలో మా బీజేపీ నాయకులం అందరం కలిసి కూడా టిఆర్ఎస్ హటావో, షేర్లింగంపల్లి ప్రజలు బచావో అనే నినాదంతో మేమందరం కూడా నాయకులం అందరం కూడా ఒక తాటి మీద నిల్చొని అందరం కూడా తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా షేర్లింగంపల్లిలో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తూ బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ జెండా ఎగిరేస్తాము. తప్పకుండా ఇప్పటి వరకు కూడా షేర్లింగంపల్లిలో కాషాయ జెండా ఎగరలేదు. ఈసారి తప్పకుండా మేము అందరం శపథం చేస్తున్నాము. మా అందరం నాయకులను కూడా ఒక్క తాటి మీద నించొని షేర్లింగంపల్లిలో కాషాయ జెండా ఎగరేస్తామని ఈ విధంగా తెలియజేస్తూ నన్ను ఈ రోజు బీజేపీ పార్టీలో చేర్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.